జై శ్రీమన్నారాయణ. కుచేలుడు శ్రీకృష్ణుడు దగ్గరికి కుచేలుడు వచ్చినప్పుడు సపర్యలు ఏ విధంగా చేశాడు, ఒక చక్కని నాటకాన్ని అయితే వివరించడం జరిగింది. ఈ వీడియోలో అందరూ చూడొచ్చు. భగవంతుని పాదార విందములకు మనం కడ శరణొచ్చినప్పుడు మనలోని భారం తొలగిపోతుంది. మన బాగోగులు ఆ శ్రీమన్నారాయణుడే చూసుకుంటాడన్నప్పుడు మనసులోని ఆరాటం నివారింపబడుతుంది. గీతంలో వాసుదేవుడు మామేకం శరణం రజ అన్నాడుగా, అంటే నన్నే శరణు పొందుమా అని చెప్పారు కదా. శరణు పొంది శ్రీహరి మన ప్రక్కనే ఉన్నాడు అనుకుంటే నిజంగా మనలో ధైర్యం పెరుగుతుంది, ఆత్మస్థైర్యం వృద్ధి పొందుతుంది, సృజనాత్మకత శక్తి పెంపొందుతుంది, మంచి చేయాలని మనలో పట్టుదల పెరుగుతుంది. అంతటా మనం అందాన్నే చూడగలం, ఆధ్యాత్మిక భావాలు మనలో హెచ్చవుతాయి, శారీరక మనోబలాలు ఎక్కువవుతాయి. అంతటా మనం మంచినే చూడగలం. ఇంకా ఎన్నో విధాలుగా మన వ్యక్తిత్వం అనేది వికసిస్తుంది. మనం మంచిగా చూస్తే అది మంచిగా కనబడుతుంది. ఏదైనా మన చూడటంలో ఉంటుంది. శరణు శరణు సురేంద్ర సన్నుత, శరణు శ్రీ సతి వల్లభ, శరణు శరణు సురేంద్ర సన్నుత, శరణు శ్రీ సతి వల్లభ, శరణు రాక్షస గర్వ సంహార, శరణు వెంకటనాయక, శరణు రాక్షస గర్వ సంహార, శరణు వెంకటనాయక, శరణు శరణు సురేంద్ర సన్నుత, శరణు శ్రీ సతి వల్లభ. జై శ్రీమన్నారాయణ. న ధర్మనిష్టోస్మి న చ ఆత్మవేది, న భక్తి మనస్త్వత్ చరణారవిందే, అకించనో నన్యగతి శరణ్యం, త్వత్పాదమూలం శరణం ప్రపద్యే అని ఆళవందారు ఆచార్యులైన ఆయన సెలవిచ్చారు. అంటే ఏంటంటే, హే ప్రభువు, ధర్మం అంటే నాకు తెలియదు, జ్ఞానం అంటే ఎరుగను, నీ పాదార విందముల కడ భక్తి స్వల్పం అంటే ఏమిటో తెలియదు, ఏమీ నా వద్ద లేదు, నీపైనే పూర్తిగా ఆధారపడి ఉన్నాను, సంపూర్ణంగా నీ పాద కమలముల కడ శరణు పొందుతున్నాను అని చెప్తున్నారన్నమాట. శ్రీమద్ భగవద్గీతలో వాసుదేవుడు కూడా ఒక శరణాగతి తత్వం అనే ఒక శ్లోకం రచించారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని విధములైన ధర్మములను విడిచిపెట్టి నాయందు మాత్రమే ఆశ్రయం పొందుము, నేను సకల పాపముల నుండి నీకు విముక్తి కలిగించెదను, శోకించకము. శరణాగతి మూలాన పాపములు సమసిపోతాయనే దుఃఖించకమును గీతాచార్యుడు అందరికీ కూడా హామీ ఇస్తున్నాడు భగవద్గీత శ్లోకాలలో. ఎన్నో విధాలుగా యశోదానందునేటి శ్రీకృష్ణుని గురించి కానీ, ద్రౌపది గురించి కానీ, గోవిందుడి గురించి కానీ ఎన్ని రకాలుగైనా మనం చెప్పుకోవచ్చు. కురుసభలో వస్త్రాపహరణంలో సందర్భంలో కూడా శంఖచక్ర గదాపాణే ద్వారకానిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతాం అని ద్రౌపది కురుసభలో అన్నప్పుడు యశోదానందుని స్తుతిస్తుంది ద్రౌపది. అప్పటికప్పుడు గోవిందుడు ద్రౌపదికి మాన సంరక్షణ అనుగ్రహిస్తాడు. అదేవిధంగా మనము మనసులో తలుచుకున్న వెంటనే పరమాత్మ మన పక్కనే ఉండి మనల్ని కాపాడుతాడు అని భావించాలి. జై శ్రీమన్నారాయణ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం